ఎస్ నీలిమా షెడ్యూల్ కంటే ఒక నెల ముందే లోక్సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఏప్రిల్లో జరగాల్సిన లోక్సభ ఎన్నికలు మార్చిలోనే జరపవలసిందిగా కూడా వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు. దీంతో అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఆ దిశగా ప్రయత్నాలను అయితే ముమ్మరం చేస్తుంది. సో ఇటు తెలంగాణ ఏపీలో కూడా నేతలు అదే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ముందస్తుగా వస్తున్నాయనేసే వాళ్ళు భావిస్తున్నట్లుగా కూడా మనకు ప్రధానంగా తెలుస్తోంది. రైట్, చూద్దాం. షెడ్యూల్ కంటే ఒక నెల ముందే లోక్సభ ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 3 రాష్ట్రాల్లో విజయంతో ఉత్సాహం మీదున్న బీజేపీ లోక్సభ ఎన్నికలకు తొందరపడుతుంది అని, ఈ మేరకు ఫిబ్రవరిలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ ఎన్నికలు మార్చి తొలి భాగంలోనే జరుగుతాయి అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల అధినేతల కదలికలు ఇవే సంకేతాలను ఇస్తున్నాయి. ప్రస్తుత 17వ లోక్సభ గడువు వచ్చే ఏడాది జూన్ 16వ తేదీతో ముగుస్తోంది. దీని ప్రకారం మార్చి 2వ వారంలో షెడ్యూల్ ను విడుదల చేసి ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 2019 లోక్సభ ఎన్నికలకు ఆ ఏడాది మార్చి 10న షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. తొలి దశలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎన్నికలు నిర్వహించారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే షెడ్యూల్ ప్రకారం 18వ లోక్సభ ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సి ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఘన విజయం సాధించి తెలంగాణలోనూ పుంజుకున్న బీజేపీ ఇదే అదనుగా లోక్సభ ఎన్నికలకు ఉత్సాహపడుతున్నట్లు చెబుతున్నారు. కొంత ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కంటే ఒక నెల ముందే లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే మార్చికి బదులు ఫిబ్రవరి మధ్యలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేందుకు ఆస్కారం ఉంది అని చెబుతున్నారు. 7 నుంచి 10 దశల్లో ఎన్నికలు జరగవచ్చని, గత ఎన్నికల తరహాలోనే తెలంగాణ, ఏపీలో తొలి దశలోనే ఎన్నికలు జరుగుతాయని పేర్కొంటున్నారు. దీని ప్రకారం మార్చి 10 నుంచి 15 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఏపీలో వైసీపీ, టీడీపీ ఇప్పటికే ఎన్నికల మోడ్లోకి వెళ్లిపోయాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ రావచ్చంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు కూడా. ఏపీ సీఎం జగన్ అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ కూడా లోక్సభ ఎన్నికలపైన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా 6 గ్యారంటీలను అమలు చేసి లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం తీసుకువచ్చే ప్రయత్నాలు ఉన్నట్లు చెబుతున్నారు. 17 లోక్సభ స్థానాల్లో హైదరాబాద్ ను మినహాయించి 16 స్థానాలపైన రేవంత్ దృష్టి సారించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి.